వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. జై హో బీసీ సభ గ్రాండ్ సక్సెస్ తనకి అంటే జై హో బీసీ సభని ఈరోజు గుంటూరు మంగళగిరి ప్రాంతంలో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా జై హో బీసీ అంటే బీసీలకు సంబంధించి ఒక డిక్లరేషన్ని తీసుకొచ్చారు. ఆ డిక్లరేషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వారికి 50 సంవత్సరాలకి పెన్షన్తో పాటు అసలు బీసీలు ఆర్థికంగా ఎదగటానికి, వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావటానికి, వారి తోడ్పాటుకి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ విధంగా సహకరిస్తాము, ఏ విధంగా అభివృద్ధిలోకి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళతాము అనేటువంటి అంశాలని ఈరోజు ప్రత్యేకంగా వివరించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే ఇతర యనమల రామకృష్ణుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కోన రవికుమార్ గారు, ఇలా అనేక మంది నేతలు ఈరోజు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వారందరూ కూడా ప్రధానంగా అంటే ఎక్కడైతే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికైతే కార్పొరేషన్లు ఇచ్చి కనీసం కుర్చీ లేకుండా, బడ్జెట్ లేకుండా చేసి అందరినీ కూడా అవమానాలకు పాలు చేసింది, ఎక్కడా బీసీలకు లేదు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి 5 వ్యక్తుల చేతిలో మాత్రమే ఇదంతా కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళింది. కావున ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను 153 కులాలని కలుపుకొని ముందుకు వెళతామని చెప్పని జై హో బీసీ డిక్లరేషన్ని ఈరోజు ప్రకటించారు. సరే, ఈ ప్రకటించినటువంటి వాటిలో మనం చూస్తే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాని, అంటే వాళ్ళు ఎజెండాను కూడా దాంట్లో ప్రకటించారు. ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఎంత ఇస్తాము, రిజర్వేషన్లు ఎలా కల్పిస్తామని చెప్పని కూడా చెప్పారు. ఒక యనమల రామకృష్ణుడు గారు మాత్రం ఒక ప్రత్యేకంగా 2 పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన మాత్రం ఇద్దరిని కూడా కోరారు. అనేక వర్గాలు ఎప్పటికీ వెనకబడి ఉన్నాయి, వారి తోడ్పాటుకు కృషి చేయాలి, వారిని రాజ్యాధికారంలో ఎక్కువ భాగస్వామ్యం చేసే విధంగా సహకరించాలని చెప్పారు. దానికి కూడా వారు మాట్లాడారు. ఆ విషయంలో కూడా వారు స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇక ఏదన్నా కానీ బీసీ డిక్లరేషన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున జరిగిన సభ. ఈ సభకు సంబంధించి అనేక అంశాలను కూడా మాట్లాడారు. అనిల్ ఉన్నారా? అనిల్ కానీ ఇంకా రాలేదు సార్. ఓకే, ఈ అంశాల్లో మనము అంటే ప్రభుత్వం చేసినటువంటి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్పొరేషన్స్ కానీ కానీ అరాచకాలు, అంటే బీసీలకి ఏ విధంగా నష్టం జరిగింది, బీసీలు ఏ విధంగా నష్టపోయారు, బీసీలని ఏ విధంగా కాపాడుతాం తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే అనేటువంటి వాటిపైన కామెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. యనమల రామకృష్ణుడు గారు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ వారు లేవనెత్తారు. కొంచెం అది తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది, అది వాస్తవం. అది చందా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ బీసీలకు సామాజిక న్యాయం చేశారు. అట్లాగే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు ఎవరైతే డబ్బులు లేని బీసీలు ఏ విధంగా రాజకీయాలు రాణిస్తారో దానికి సరైన పరిష్కారం ఇద్దరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు, ఆంధ్ర రాష్ట్రాన్ని పంచిరెడ్లికి పనిచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు గాని, శాసనసభ్యులకు గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు. శిరస్సు వంచి బలహీన వర్గాలకు కోరుతున్నాను, వీడు చాలా దుర్మార్గుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీడి బతుకంతా కులాల మధ్య తగువ పెట్టడం, మతాల మధ్య తగువ పెట్టడం, వ్యక్తుల మధ్య తగువ పెట్టడం, కుటుంబాల మీద తగువ పెట్టి ఈ రోజు రాజకీయం జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరం అప్రమత్తంగా ఉందాం. ఈ దుర్మార్గుల్ని ఆంధ్రప్రదేశ్ లో కనబడకుండా చేయాలని ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 153 కులాలంటే దాదాపు 53% పై శాతం జనాభా, 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం
బీసీలే అత్యధిక శాతం ఉండి ఈ రోజు మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు, ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు. రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్ గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. భాస్కరన్ వీరప్పన మారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. సరే, సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి సార్. డిక్లరేషన్ సంబంధించి మాట్లాడినటువంటి సబ్జెక్ట్స్ సరే, ఏదైనా కానీ పొలిటికల్ హీట్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు బీసీ జైహో సభ జరిగింది, రేపు 10వ తారీఖు సిద్ధం సభ జరగబోతుంది. మొన్న రాకదిల్రా సభ జరిగింది, శంకారావం సభలు జరుగుతున్నాయి. ఏదైనా ఇక పొలిటికల్ హీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్రియాశీలకంగా పెరిగిందనుకోవాలి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లో చూస్తే లోకేష్ కూడా బయట ఉంటుంది. 55,300 ఓట్లతో మంగళగిరిలో ఓడిపోయాను, 53,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ఒక కామెంట్ చేశారు. అంటే జరిగింది మంగళగిరిలో సభలో కాబట్టి తను ఒక సవాల్ని విసిరాడు. నేను మంగళగిరిలో పోటీ చేస్తానని అడిగాను, సరే అప్పుడు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కానీ నేను 5,300 ఓట్లతో ఓటమి చెందాను, పరాజయం పాలయ్యాను. కానీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం 53,000 ఓట్లతో గెలిచి చూపిస్తాను అని చెప్పారు. అంటే 5,300 పక్కన ఒక 0 పెట్టారు. ఆ 0 అనేది కీలకం. 53,000 ఓట్లతో గెలవడం అనేది కూడా సరే అక్కడ మరి అది చాలా టఫ్. మరి వారు ఆ సవాల్ని విసిరారు. మరి ఆ సవాల్ని మరి అవతల పార్టీలు ఎలా స్వీకరిస్తాయి, ఎలా మాట్లాడతాయి, దాని మీద ఎటువంటి కామెంట్స్ చేస్తాయి అనేది చూడాలి. కానీ ఆల్రెడీ ఇప్పటికే కొంత మంగళగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి స్ట్రాటజీస్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరినైతే లోకేష్ గారికి మీద అభ్యర్థిని నిలబెట్టేందుకే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అనేక మంది నాయకుల కోసం ప్రయత్నం చేశారు. చాలామంది నాయకులు ఎవరు కూడా నిలబట్టలేదు అక్కడ. పాపం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసేశారు, తర్వాత గంజి చిరంజీవిని తీసుకొచ్చారు, తర్వాత హనుమంతరావుని తీసుకొచ్చారు, తర్వాత కుండ్ర కమలని తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మాయి ఎవరు లావణ్యం, వాళ్ళ కుమార్తె లావణ్యం తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ కాదు, మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటూ ఉన్నారు. అంటే అక్కడ అంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కానీ ఆ ఎక్సర్సైజ్ ఫలిస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. ఏదేమైనప్పటికీ పొలిటికల్గా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం హీట్ జనరేట్ అయ్యింది. అట్లాగే పిఠాపురం కూడా మనం అనుకున్నాం కదా, నేను చెప్పేశాం. సరే, ఆ బయట ఉందా ఈ సబ్జెక్ట్లో అది మంగళగిరిలో సభ కాబట్టి మంగళగిరి సభా వేదికగా ఆయన మాట్లాడటం జరిగింది. సార్ నెక్స్ట్ కదా లోకేష్ బయట ఉంది సార్. ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజార్టీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డు పైకి ఎక్కారు. ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజార్టీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత. రైట్, ఓకే. నెక్స్ట్ అండి, విశాఖలోనే ఉంటా, అమరావతి అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఈరోజు విశాఖలో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి డిక్లరేషన్లో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, వారు చెప్పింది ఏంది, రేపే వస్తా, ఎల్లుండి వస్తా అన్నారు. ఒకసారి సంక్రాంతికి వస్తా, ఉగాదికి వస్తా అన్నారు. ఈ సంవత్సరం వస్తా లేదా వచ్చే సంవత్సరం వస్తా అన్నారు. ఈ నెలలో వస్తా, వచ్చే నెలలో వస్తా అన్నారు. చివరికి కోర్టు తీర్పు అయిన వెంటనే వస్తా, కోర్టులో ఉంది వస్తా,
ఇలా అనేక అంశాల వేదికగా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారికి రావాల్సి ఉందా లేదా? ఇప్పుడేం చెబుతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వస్తా అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వస్తాను, గెలిచి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నారు. ఓకే, మంచిదే. కానీ మరి 2.5 సంవత్సరాలుగా ఇదిగో వస్తా, అదిగో వస్తా, వచ్చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తున్నా, అప్పుడు అక్కడికి వచ్చేస్తున్నా, మీరు వెళ్ళి చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో అదిగో, ఇదిగో అదిగో అని రోజు చెప్పి ప్రజలందరినీ మరి ఎందుకు ఇన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు ఎందుకు కన్ఫ్యూజ్ చేసినట్లు? కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కోర్టు తీర్పు రాకుండా ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఒక శిక్ష పడిన తర్వాత జైల్లో ఉన్న తర్వాత ఆ జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత జైల్లో నుంచి వస్తాం అంటే కోర్టు తీర్పు అది. మరి అలాంటిది అలా కాకుండా జైల్లో ఉండగానే మనం రావాలనుకున్నప్పుడు వచ్చేయచ్చు, కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా. ఇది కూడా ఒక ఒక అంశాన్ని వివాదం చేసి ఆ అంశాన్ని అక్కడ పెట్టారు కాబట్టి ఆ అంశాన్ని తీర్పు వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశం, గెలవంగానే రావడానికి అది ఎట్లా సాధ్యమైద్ది? ముఖ్యమంత్రి గారు గెలిస్తే ఎట్లా వస్తారు? కోర్టు తీర్పు అయిన తర్వాత రావాలి. అంతేగాని ఇప్పుడు న్యాయమూర్తులు ఇప్పటికే కొంత భయపడి ఉన్నారు కాబట్టి రేపు గెలిస్తే ఇంక పూర్తి భయపడతారని చెప్పని ఏమైనా అలాంటి ఆలోచనలతో ఏమైనా మాట్లాడారని తెలియదు. కానీ అది సిస్టమ్ కాదు. వారు ఇప్పటికే చాలా అంశాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ప్రత్యేక హోదా అంశం విషయంలో అలాంటి వాగ్దానాలే చెప్పారు, అలాంటి అంశాలే చెప్పారు. అవన్నీ వాటి మీద నిలబడలేదు, వాటి మీద ప్రయత్నం చేయలేదు, వాటి మీద పోరాడలేదు, ఇచ్చేశారు. పోలవరం అనేటువంటిది రాష్ట్రానికి వరప్రసాదిని. ఆ రాష్ట్రానికి పోలవరాన్ని నేను 2021లో కంప్లీట్ చేస్తాను, 22లో కంప్లీట్ చేస్తాను, 23లో కంప్లీట్ చేస్తానన్నారు. ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. అమరావతికి గతంలో నేను రాజధానికి కట్టుబడి ఉన్నానన్నారు. మరి అటువంటి అమరావతి రాజధాని విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు, చెప్పారు, ప్రమాణం చేశారు. మరి తర్వాత 3 రాజధానులు అన్నారు, మాట మార్చారు, దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడేమంటారు, 50,000 అమరావతిని కట్టాలంటే లక్షల కోట్లు ఖర్చు అయ్యిద్ది అంటున్నారు. 50,000 ఎకరాలు అక్కడ బీడు పొలం తప్పితే ఏముందంటున్నారు. మరి 50,000 ఎకరాల్లో ఉన్నటువంటి పొలాన్ని అమ్మటానికి అసలు ఆయన ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు అదే బీడు పొలం అనుకుంటే దాన్ని అమ్మటానికి ఆయన 3 కోట్లు 4 కోట్లకు టెండర్ కాల్ఫర్ చేసి అమ్మాలని ఎందుకు ప్రయత్నం చేశారు? మరి దాని వాల్యూని ఎందుకు డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేశారు? మరి అక్కడ అది ఎందుకు పనికిరాని పొలం అనుకుంటే నువ్వు పేదలకి ఇల్లు పట్టాలిస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పని ఎందుకు చెప్పారు? మరి అక్కడ కట్టినటువంటి భవనాల్లో 350 కోట్ల రూపాయలు ఎన్న రుణాలు లోన్ ఎందుకు తీసుకున్నారు? మరి ఇవన్నీ కూడా అంటే మీరు చెప్పే వాటన్నిటిలో కూడా అబద్ధాలు దాగున్నాయా, అవాస్తవాలు దాగున్నాయా? ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అని అంటే, ముఖ్యమంత్రి గారు ఒక అంశం మాట్లాడారు అని అంటే అది 100కి 100% నిబద్ధతతో కూడింది అయి ఉండాలి. 100కి 100% ప్రజలకి అది ఒక ప్రమాణం లాంటిది అయి ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి ప్రతి అంశం విషయంలో కూడా వారు ఎలాంటి చేంజెస్ అంటే రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, సంక్రాంతికి వస్తాను, ఉగాదికి వస్తాను, ఈ సంవత్సరం వస్తాను, ఆ సంవత్సరం వస్తాను, ఈ నెలలో వస్తాను, ఆ నెలలో వస్తాను, అయిపోయింది వచ్చేస్తున్నాను, ఇదిగో మేమంతా ఇక్కడే అని చెప్పి అలాంటివి చెప్పి ప్రజల్ని మోసం చేయటం సరైనది కాదు. అమరావతి విషయంలో ఇప్పటికీ చాలా క్లారిటీగా అక్కడ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. వారు మేము భూములు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు, సిఆర్డిఏ చట్టాన్ని అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. 100% వాళ్ళ పోరాటం కరెక్టు. వాళ్ళు చేసిన త్యాగం అది చాలా గొప్పది. కానీ అట్లాంటి వాటిని కూడా చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఒకసారి బయట ప్లే చేయండి. If the vision of the leader is wrong, if the vision of the leader is negative, then Vizag will not grow. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop.
I'm assuring you, okay, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను. చేయొచ్చు. ముఖ్యమంత్రి గెలిస్తే వారు ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం వారికి ఎక్కడే ఉండిద్ది. కానీ క్యాపిటల్ ఇక్కడి నుంచే నేను ఇచ్చేస్తానని చెప్పడానికి కుదరదు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి. సరే, వారేమంటారు, అక్కడ అసలు ఏమీ లేదు అనేటువంటిది దానికి ముందు మాట్లాడారు. అక్కడ విట్ యూనివర్సిటీ కట్టారు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కట్టారు, అమృత్ విశ్వవిద్యాపీఠం కట్టారు, అట్లాగే అనేక అంశాలు, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అది కట్టారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ వాళ్ళకి సంబంధించి ల్యాండ్ కేటాయించారు, ఇండియన్ నావీ బోట్ రెస్క్యూ వాళ్ళకి ల్యాండ్ కేటాయించారు, ఆర్బీఐ వాళ్ళకి ప్రాంతీయ కార్యాలయానికి ల్యాండ్ కేటాయించారు. ఇట్లా అనేకమైనటువంటివన్నీ అక్కడ కేటాయించున్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, కేంద్ర సంస్థలు అన్నీ కట్టి ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఎక్కడా కూడా ఆయన కట్టనీయలేదు. ఇప్పుడు మరి అన్నీ హైదరాబాద్లో ఉండిపోయిన నువ్వు కడితే కదా వచ్చేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నువ్వు కట్టుకోవాలి కదా, కట్టేటువంటి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ల్యాండ్ కట్టుకోండి అని వాళ్ళు రైతులు ఇస్తే దాంట్లో నువ్వు కట్టేటువంటి వాటిని నిర్దాక్షిణంగా కూల్చివేసావు, అయిపోయినటువంటి వాటిని అక్కడ ఆపివేసావు. మరలా ఇప్పుడు వచ్చి ఈ రకమైనటువంటి మాటలని చెప్పి దుర్మార్గంగా విమర్శ చేయటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. సురేష్ గారు వంశీ గారు ఏండి, మొత్తానికి సరే ఏదైనా కానీ ఆయన సరే చెప్పినటువంటి అన్నీ ఏదైనా ఇప్పుడు ప్రత్యేక హోదా అంతే ఉంది, అమరావతి అంతే ఉంది, పోలవరం అంతే ఉంది, ఎక్కడా ఏ విషయంలో కూడా స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి గారి వ్యాఖ్య, ముఖ్యమంత్రి గారి మాట అంటే అది ప్రజలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే అది 100% వాస్తవం అయ్యి ఉండాలి. కానీ వారు చెప్తున్నటువంటి ప్రతి అంశంలోనూ ఎక్కడో కన్ఫ్యూజన్, ఒక పొలిటికల్ గేమ్ తప్ప అనేటువంటి విమర్శ వస్తుంది. ఏమంటారు వంశీ గారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వైజాగ్కి దాని డెవలప్మెంట్కి దాని అభివృద్ధి గురించి మాట్లాడచ్చు, కానీ అమరావతిలో ఏం లేదు. 50,000 ఎకరాల బ్యారన్ ల్యాండ్ అంటే బంజరు భూమి తప్ప అక్కడ ఏమీ లేదని వ్యాఖ్యానించడం. ఇక్కడ 26,839 మంది రైతులు 3 పంటలు పండే ల్యాండ్ను వాళ్ళ రాజధాని కోసం ఇవ్వడం మీదనే ఆయన చేసిన కామెంటే అక్కడ ఆక్షేపణీయంగానే చర్చనీయాంశంగానే ఒక్క అంశం. సురేష్ గారు అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలంట. ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారి ఇల్లు అమరావతిలోనే ఉంది, రాజధానిలోనే ఉంది. మరి ఆయన అడవిలో ఉన్నాడా, ఎడారిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? రోజు ఆయన సెక్రటరీకి వెళ్తున్నాడు, ఎడారిలో వెళ్తున్నాడా? రోజు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎడారిలో వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఎక్కడుంది? అక్కడ 29 గ్రామాలు ఉన్నాయి, లక్షలాది మంది ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, భవనాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కడున్నట్లు? ఎడారిలో ఉన్నాయా? అబద్ధం చెబితే కొంచెం అన్నా దానికి కొంచెం అతికేట్టు ఉండాలి. అబద్ధాన్ని కూడా అంత దారుణంగా అంత ఇదిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే అక్కడ ప్రజలను అవమానిస్తున్నట్టు, అక్కడ ప్రజలకి అవాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు. అది చెప్పండి సురేష్ గారు. వంశీ గారు, మనం చెప్పడం కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వమే అసెంబ్లీకి కాగ్ రిపోర్టు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టు గత ఏడాది సెప్టెంబర్లో సబ్మిట్ చేశారు. ఆ కాగ్ రిపోర్టును మనం పరిశీలిస్తే ఎప్పుడైతే 2019 మే నుంచి మొత్తం వర్క్స్ ఆపేయండి అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 30వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత అక్కడ మొత్తం వర్క్స్ ఆపేయమన్నారు. ఎక్కడికెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. సో ప్రభుత్వ భవనాలకు సంబంధించి 6,848 కోట్ల రూపాయలు వర్క్స్ జరిగాయి, ఆ రోజుతో ఆగిపోయినాయి. అందులో 1,505 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆపేశారు. అంటే ఆ భవనాలు ఇప్పుడు శిథిలావస్థ చేరే తీసుకు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మీద అక్కడ మళ్ళీ ఫర్దర్గా ఒకటి ఇటుక పెట్టలేదు కాబట్టి ఆ రకంగా 1,505 కోట్ల రూపాయలు అక్కడ బూడిదల పోసిపోయిన పన్నీర్ అయినట్టుగా అవి అక్కడ నిలిచిపోయాయి. తర్వాత పైపులు 270 కోట్ల రూపాయలతో పైపులు కొంటే, అంటే అలా చెప్తూ పోతే వంశీ గారు మొత్తం మీద ప్రభుత్వం ఆ రోజు వరకు జరిగిన ఖర్చునంతా కూడా అక్కడ ఆపేశారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆపేసి ఆ రకంగా చేశారు. కానీ అంతకు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 అక్టోబర్లో శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఇంకా వేదికని ఆర్బీఐకి వంశీ గారు
2016 డిసెంబర్లో 11 ఎకరాలు కేటాయించారు. సో ఆర్బీఐ రీజనల్ కార్యాలయంతో పాటు అక్కడ స్టాఫ్కి కూడా 6 ఎకరాలు కేటాయిస్తూ 11 ఎకరాలు అక్కడ కేటాయిస్తే ఆర్బీఐ సెంటర్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ప్రారంభించవచ్చు. కానీ అమరావతి కొద్దు, మీరు ఆర్బీఐకి పెట్టాలంటే మీరు వైజాగ్కి వెళ్ళండి అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంటే అక్కడ ఇక్కడ కాకుండా ఆ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం అనేది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా 974 కిలోమీటర్ల సీషోర్ ఉంది. సో అలాంటిది ఆ రెస్క్యూ ఆపరేషన్స్, బోట్ రెస్క్యూ ఆపరేషన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మన అమరావతిలో పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తే దానికి నేవీ వాళ్ళు వచ్చారు, దానికి కార్యరూపం దాల్చలేదు. వంశీ గారు ఇవాళ ఒక విషయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ సమ్మిట్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి పలు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఆ రకంగా హైదరాబాద్ పర్ క్యాపిటల్ కానీ ఆ రకంగా ఆదాయం పెరిగింది అన్నారు. సో ఐఏ ఇన్స్టిట్యూషన్స్ అమరావతి రావడానికి దాదాపు ఒక 46 ఇన్స్టిట్యూషన్స్కి ఆ రోజు ఆమోదం ఇచ్చారు, అది ఆగిపోయింది. తర్వాత ఇంకొక అంశం వంశీ గారు, 1,00,000 కోట్లు కావాలి, తర్వాత ఇంకొక అది 20 ఏళ్ళు దాటితే అది 10 లక్షలు కావచ్చు, 15 లక్షలు మౌలిక వసతులకే అన్నారు. కానీ ఆ అమరావతి ప్లాన్ చూస్తే 11% ఓన్లీ ఫర్ కమర్షియల్ పర్పస్, అంటే మరి అమ్మి దానికి ఓన్ జనరేషన్ చేసి ఆ నిధులను పెట్టుకోవచ్చండి. 11% అందులో జనరేషన్ కోసం, ఓన్ ఫండ్స్ కోసం, జనరేషన్ కోసం ఆ ల్యాండ్స్ కేటాయించారు. అంటే ఆ ప్లాను దాని గురించి దాని డీటెయిల్స్కి వెళ్లకుండా, ఆ కొత్తగా వచ్చే వాటిని ఆహ్వానించకుండా, ఇంకొకటి వంశీ గారు, స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ 217 ఎకరాలకు 17 కిలోమీటర్లు సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ కింద యాక్సెప్ట్ చేసింది. 1000 నగరాల్లో అది ఒకటి ఉంది. కానీ ఆ స్మార్ట్ సిటీని ముందుకు తీసుకెళ్లకుండా మొత్తం మీద కూడా అక్కడ మిగిలింది ఏముంది, బంజరు భూములు తప్ప అంటమే ఇప్పుడు అక్కడ ఆక్షేపణీయం. అది ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఒకటి చెప్పింది వంశీ గారు, హైకోర్టు కూడా చెప్పింది, ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి ఆ ప్లాట్లు అభివృద్ధి చేసి మీరు ఇవ్వండి అన్నారు. కనీసం అవి కూడా అభివృద్ధి చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ కౌలే సరిగ్గా ఇవ్వని పరిస్థితి అక్కడ నెలకొంది వంశీ గారు. రైట్. సరే, వాళ్ళకి కౌలు ఇచ్చేది వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అన్యాయంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళని వేధించడం, వాళ్ళ మీద సరే దాష్టికం, అది మామూలు దాష్టికం కాదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, రోజా మాకొద్దు, తిరగబడిన వైసీపీ ఫ్యాన్స్. నగర్లో ఎమ్మెల్యే రోజాకు సంబంధించి ఆమె మాకొద్దు అంటూ 5 ఎవరైతే ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా, ముఖ్య నాయకులందరూ మీటింగ్ పెట్టి ఆమె మాకొద్దు, ఆమెను మీరు సీట్ ఇస్తే మేము ఓడిస్తాము, ఆమె ఇచ్చినా కూడా ఆమె గెలవదని చెప్పని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు. సరే, దాని వెనక పెద్దిరెడ్డి గారు ఉంటారనేది ఒక టాకు. సరే, అది అవును, అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, రోజా గారు రాష్ట్రం గురించి బాగా మాట్లాడుతుంటారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తుంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు. ఎవరిని పడితే వాళ్ళని తాను, అంటే ఒక సినీ గ్లామర్ అనేటువంటిది ఒకటి తనకి ఫ్రేమ్ ఉండటంతో తను విపరీతంగా అవతల వాళ్ళని విమర్శించేదానికి తను ఉపయోగిస్తుంటారు. కానీ తన నియోజకవర్గంలో గురిగింజ సామెత మీకు తెలుసు కదా, మనం చెప్పాం, గురిగింజ తన కింద నలుపుతాను తెలవదు. అట్లాగే రోజా గారిని రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడుతున్నారు. నగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది అక్కడ ఉన్నటువంటి నేతలు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. మరి నేతలే ఆ స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఏమని మాట్లాడారు? మీరు విపరీతంగా కరప్షన్ చేశారు, కబ్జాలు చేశారు, ల్యాండ్లు అమ్ముకున్నారు, మీ అన్నల దమ్ములు మీరు అంతా దోపిడీలు చేశారు, అసలు మీరు చేసిన అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మాట్లాడారు. ఎవరో ఆ పార్టీలో మండల పార్టీ లీడర్ ఎవరు మాట్లాడలా. మరి దానికి ఏం చెబుతారు? దానికి వారు ఏమీ చెప్పరు. మన దానికి దానికి ఇదంతా ఉంటే ఎవరినో ఒకరిని ఇంకో కామెంట్ చేసి మాట్లాడేస్తే అయిపోయింది. అంటే ఈ మైండ్ గేమ్ అనమాట. మీడియా సెంట్రిక్గా మైండ్ గేమ్ను ఆడి గేమ్ ఆడుతున్నారు. అది సరే, ఒకసారి వాళ్ళు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు, చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా. మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా, మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. మా కాళ్ళు చేతులు పట్టుకొని మీరు చేయకపోతే నేను ఓడిపోతాను, మీరు చేయండి నేను గెలుస్తాను, మీరు 5 మంది పేర్లతోనే, మీరు 5 మంది అన్నదమ్ముళ్ళు, మీ 5 మందితో ఏ పని కావాలన్నా ఆ మండలంలో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది
అని చెప్పిందా లేదని ఈరోజు కాణిపాకం వచ్చి సత్యం చేయమనండి. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, కాబట్టి అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఆవేశం ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. వాళ్ళందరూ మండల పార్టీ లీడర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మెయిన్ లీడర్స్. మీ 5గురే అన్న, మీ 5గురు గెలిపించాలని చెబితే 5గురే కూర్చొని ఇప్పుడు తిడుతున్నారు. రెండో అంశం 50,000 రూపాయలకి ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేవని చెప్పని 50,000 రూపాయల ఫ్లైట్ టికెట్ డబ్బులు అడిగిందని చెప్తున్నారు ఆ పెద్ద ఆయన ఎవరు. 2 లక్షల రూపాయలు మీటింగ్కి డబ్బులు లేవని చెప్పి అడిగిందని చెప్తున్నారు. మరి అలాంటిది గెలిచిన వెంటనే బెంచ్ కారు వచ్చింది. మన ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అట్లాగే మొన్న ఆ రోజు బెంచ్ కారు కూడా ఇంటికాడ చూసాం. మరి బెంచ్ కారు వచ్చింది, ఇప్పుడు తర్వాత చాలా ఆస్తులు సంపాదించారని చెప్తా ఉన్నారు. మరి అవన్నీ ఒక్కసారిగా మంత్రి అయిన వెంటనే ఎలా వస్తాయి, ఏ రకంగా వచ్చి ఉంటాయి ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది ఆలోచించాల్సిన అంశం. దీని మీద సరే ఇప్పుడు ఎట్లా ఉందంటే మంచి చెప్పేటువంటి వాళ్ళు పనికిరారు, చెడు చెప్పేటువంటి వాళ్ళు కావాలి. సరే వాళ్ళు ఇప్పుడు మంచి చెప్పాలని చూశారు, వాళ్ళు పనికిరారు. చెడు ఎవరిని చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు. సరే ప్రస్తుతం అయితే దీన్ని బట్టి నగిరిలో సీట్ ఇస్తే అది కష్టం ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. సరే వారేమంటే ఇదంతా పెద్దిరెడ్డి గారు ఉండి చేయిస్తున్నాడు అని అంటారు. కానీ పెద్దిరెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన ఉండుండొచ్చాము, కానీ అసలు అక్కడ ప్రాబ్లం ఉంటేనే కదా వాళ్ళు మాట్లాడేది. ప్రాబ్లం లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అన్నటువంటి పాయింట్ నోట్ చేసుకోవాలి. మోహన్ అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఎంటర్ అవుతున్నారు, ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక మోహన్ వస్తున్నాడు సార్. అంటే వీళ్ళందరూ ఎట్లా మోహన్ రెడ్డి సార్. మోహన్ ఏంటి మోహన్ మొత్తానికి గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి నగరిలో ఎవరైతే వైసీపీ లీడర్స్ అందరూ తిరుగుబాటు బావుట ఎగరేసినట్లున్నారు ఏంటి? గత కొద్ది రోజులుగా కూడా నగిరిలో వైసీపీ రోజాకి తీవ్రంగా వ్యతిరేకత అంటే నెలకొందని చెప్పుకోవచ్చు సార్. దాదాపు ఒక 2 నెలలుగా కూడా వైసీపీలో కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా రోజాని ఎక్కడికక్కడ కూడా కడిగి పారేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం సార్. ఏదైతే వడమాలపేట మండలానికి చెందినటువంటి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి సార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళా ఇవాళ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 5 మండలాలకి బీజేపీ నాయకులందరూ కూడా ఏకమై ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి రోజాకి కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు సార్. నిన్న ఏదైతే వాళ్ళ భర్త సెల్వమణి కూడా వీళ్ళందరి నాయకులను ఉద్దేశించి మా వల్ల వీళ్ళు వెదిగే సెల్వమణి అనడంతో వీళ్ళందరూ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మా వల్ల రోజా 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉంది, మేము కష్టపడిన రోజా ఎమ్మెల్యే అయింది, కానీ వాళ్ళ వల్ల మేము ఎప్పుడు డెవలప్ కాలేదు. మేము ఎన్నో ఏళ్ళుగా కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. ఎన్నికల టైంలో మేమందరూ సపోర్ట్ చేస్తున్న వల్ల రోజా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైంది, లేకపోతే ఎప్పుడో రోజా ఓడిపోయేది. మా అంటపెద్దలతో ఆమె కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ మంత్రిగా కొనసాగుతూ మమ్మల్ని ఎక్కడ ఎదగనీయకుండా మా పైన లేనిపోయినవన్నీ కూడా హైకమాండ్ మమ్మల్ని చేస్తున్నారని కూడా వాళ్ళ వాదనలో వినిపించిన పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా రోజా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన అన్నదమ్ములు కూడా ఒకరు నగిరిని మరొకరు పుత్తూరుని కూడా పంచుకొని కూడా ఏ వర్క్ జరిగినా కూడా దాంట్లో కమిషన్ మీద కూడా వాళ్ళు వర్క్ చేపిస్తున్నారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక ల్యాండ్ కబ్జాలతో పాటు రియల్ ఎస్టేట్ అన్నింటిలో కూడా వాళ్ళందరూ పాల్పంచుకున్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యం. మరొక సెల్వమణి అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, కానీ సెల్వమణి కూడా ఈ రాష్ట్రంలో ఏం పని ఎమ్మెల్యే రోజా ఉంటే ఎమ్మెల్యే భర్తకి ఇక్కడ మాకు పదవులు ఇచ్చేదానికి ఆయనకి ఏం సంబంధం ఉంది, మా గురించి ఎలా మాట్లాడుతారని కూడా వాళ్ళందరూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా గతంలో మనం చూసాం సార్, ఒక 2 ముందు కూడా 17వ వార్డు పుత్తూరు 17వ వార్డుకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ దగ్గర కూడా రోజా వాళ్ళ అన్న దాదాపు 40 లక్షల రూపాయలు తీసుకుని చైర్పర్సన్ గా అవకాశం కల్పిస్తామని చెప్పి దాదాపు 4 ఏళ్లు గడిచినా కూడా చైర్మన్ గా అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి రోజా ఈ మాది నన్ను మోసం చేసి కూడా మనము గతంలో కూడా చూసిన పరిస్థితి. అదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కూడా ఏదైతే జెడ్పీటీసీ వచ్చినటువంటి నిధులతో కూడా అభివృద్ధి చేస్తామంటే ఆ అభివృద్ధిని కూడా అడ్డుకొని నగిరిలో ఎక్కడ అభివృద్ధి లేకుండా చేసిందని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. ఒక నెల ముందు కూడా చిత్తూరు జెడ్పీటీసీ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి 3 జెడ్పీటీసీని కూడా రోజాకి అగైనెస్ట్ గా కూడా మాట్లాడటము, అభివృద్ధి చేసి రోజా ఎక్కడ కూడా అభివృద్ధికి సహకరించకుండా
తన రియల్ ఎస్టేట్ వ్యాపారము, అదే విధంగా భూములు కోర్టు ఇచ్చింది. ఏదే రాజకీయాలకు రాకముందు కూడా అప్పుల్లో ఉన్నటువంటి రోజా ఇప్పుడు అక్రమ ఆస్తులు సంపాదించుకొని దాదాపు విల్లాలు, బంగ్లాలు, బెంచ్ కార్లు ఇలా ఎక్కడి నుంచి వచ్చింది అక్రమ ఆస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తుందని చెప్పి కూడా ఆరోపణ చేస్తూ ఎక్కడికక్కడ కూడా పైన ఈ రోజు నీట్ గా కూడా స్పందించి కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి చూసాం సార్. గతంలో కూడా రోజా పైన అదే ఆరోపణలు వచ్చింది కాబట్టి అది ప్రతిపక్షాలు చేసింది. కానీ ఈ రోజు ఏకంగా వైసీపీ నేతలే కూడా ఆమెపై కౌంటర్ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతమ్మ, అదే విధంగా ఆమె భర్త కేజే కుమార్ తో పాటు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి వీళ్ళందరూ కూడా ఆమె పైన అనేక ఆరోపణలు చేశారు సార్. రోజా వల్ల పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఈసారి నగిరిలో రోజా ఇక్కడ ఇంకొక అంశం చెప్తారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నా మీద అలా మాట్లాడిస్తున్నారని రేపు ఒక మాట చెప్పేసేదను పక్కకు తప్పుకుంటారు. లేదా వీళ్ళందరినీ వెనక పవన్ కళ్యాణ్ గారు లేదా వీళ్ళందరూ ఉండి వీళ్ళందరినీ మేనేజ్ చేసి చేయిస్తున్నారని చెప్పి ఒక మాట చెబుతారు. అరే ఎవరైనా ఉంటే నిజమని అనుకుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు తెలిసింది వాళ్ళు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఆమెను గెలుపులో కీలక పాత్రధారులు అయినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద కూడా అటువంటి బురద వేసేసి, అంటే బురద వేయటం ఈజీ, అందుట్లో రోజా ఎక్స్పర్ట్. ఎవరినైనా టార్గెట్ చేయాలంటే, వాళ్ళని విమర్శ చేయాలంటే వాళ్ళని ఒక బురద వేసేసి వాళ్ళ మీద ఇది చేయటం అనేటువంటిది సరే. పొలిటికల్గా కామెంట్స్ చేయటం వరకు ఓకే, కొంచెం పరిధికి మించి కూడా తను మాట్లాడి తను రాజకీయంగా ఈరోజు నిలబడటానికి అదే కారణంలేండి, అది వేరే విషయం. నిలబడటానికి తను ఇప్పుడు వైసీపీ మంత్రి ఎందుకు ఇచ్చారు, చాలామంది ఉన్నారు, ఎందుకు ఇచ్చారు, అలా మాట్లాడింది కాబట్టే ఇచ్చారు. వాస్తవాన్ని అవాస్తవంగా, నిజాన్ని అబద్ధంగా మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టు కొంతమందికి ఉండిద్ది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆర్టుతో పాటు గ్లామర్ అంటే సినిమా హీరోయిన్ గ్లామర్, ఆ జబర్దస్త్ ఇవన్నీ ఉండటంతో కొంత అవన్నీ కలిసి వచ్చినాయి. సరే, బయట ఉన్నటువంటి వాళ్ళకి రోజా గొప్ప ఇదే అని అనుకుంటారు. కానీ నియోజకవర్గం వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, వాళ్ళు చెప్తున్నటువంటి బాధలు, వాళ్ళు చెప్తున్నటువంటి కష్టాలు వింటే అప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు ఏం చెప్పారు అనేది ప్రజలకు అర్థమైతే చాలు. కానీ అది పెద్దగా ఫోకస్డ్గా వెళ్ళటల్లా, వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ కష్టాలు, బాధలు. సరే చూద్దాం దానికి ఏంటనేది. నెక్స్ట్ దెబ్బకు దెబ్బ ట్యాపింగ్ ప్రణీత్ రావుపై వేటు. ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ డిఎస్పీని సస్పెండ్ చేశారు. అంటే ఒకటి కనిపిస్తున్న అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ప్రణీత్ రావుది చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. తర్వాత ఈ 8 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించాడు. ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కావచ్చు, ఆ డేటా విషయంలో కావచ్చు, వాళ్ళ కాల్ లిస్టులు కావచ్చు, ఇవన్నీ అక్కడ పెట్టిన లాకర్లో పెట్టారట. ఏది ఈ డేటా అంతా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటినీ కూడా లాకర్స్ ఓపెన్ చేయించి, ఆ ఎలక్ట్రిషియన్ లైట్లు వేయించి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసి తగలబెట్టారంట. తప్పు చేయకపోతే అవన్నీ ఎందుకు తగలబెట్టినట్టు, తప్పు చేయకపోతే ఆ చిప్స్, ఆ ఫోన్స్ వాటన్నిటిని ఎందుకు డిస్ట్రాయ్ చేసినట్టు అనేది ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అంటే ఇది ఆయన ప్రణీత్ రావు అని అంటే చివరికి ఆయన ఎవరైతే కేసీఆర్ గారి కుటుంబానికి లేదా వారికి సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడేదో కొంత బంధుత్వం కూడా ఏర్పడిందట. అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఉండి మొత్తం వ్యవస్థని కంట్రోల్ తీసుకొని నడిపించిన దాంట్లో తను క్రియాశీలకమైనటువంటి పాత్ర నడిపించాడు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం. సరే, ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందనేది తీసే క్రమంలో ఇప్పుడు తప్పు చెయ్యని దాన్ని తప్పు చేసినట్టుగా, లేదా ముందు వెనక తీసి కట్ చేసిన దాన్ని ఇవన్నీ కూడా తీపిచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఇవన్నీ ఇప్పుడు తీసేశారు. సరే, ఇంకెక్కడైనా కాపీ పెట్టుండి వచ్చేమో. మధు ఉన్నట్టున్నాడు. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ప్రణీత్ రావు ఏంటి అసలు ఏముంది, ఏమి దాగి ఉన్నది అందులో?
సార్ సింపుల్ సార్, 42 హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకని మాయమైపోయాయి అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒక లైన్మెన్, కరెంట్ కు సంబంధించినటువంటి ఒక లైన్మెన్ తీసుకొని వచ్చి ఎస్ఐబి కార్యాలయంలో కరెంట్ తీపిచ్చేసి మరి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మొత్తం లోపల ఉన్నటువంటి డేటా అంతటినీ కూడా స్మాష్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి విషయం. రైట్, మనం లోపలికి వెళ్తే సార్ టోటల్ ఈ మొత్తం వివరానికి సంబంధించి ప్రణీత్ రావు డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇతను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధుల్లోకి అయితే వచ్చారు. అక్కడి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ నుంచి డిఎస్పీ గా కూడా ప్రమోషన్ వచ్చింది. ఆయనకు వచ్చినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పులు తడకగానే రావాల్సినటువంటి పద్ధతిలో రాకుండానే డిఎస్పీగా ఆయన అయ్యారు అంటూ గతంలోనే రేవంత్ రెడ్డి కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా పక్కన పెడితే సీఎం గా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి కాల్స్ ఆయన్ని ఎవరు కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఇల్లీగల్ గా, అంటే దొడ్డిదారిలో వెళ్ళి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం అన్నిటినీ కూడా పిన్ టు పిన్ అప్పట్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ గవర్నమెంట్ కి అయితే ఇచ్చేవారు. ఏదైతే ఒక డిఎస్పీగా ఉండి చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో ఆయనే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఫోన్ కి సంబంధించి ఆయన ట్యాపింగ్ సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఏదైతే చేయకూడదో ఆ మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్క ఆధారాలతో పట్టుకున్నారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి సమాచారం కంటే ప్రణీత్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అతను ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి ఫైల్స్ తీసుకెళ్లాడు, ఫైల్స్ తీసుకెళ్లిన తర్వాత ఏం చేశాడు, ఎవరు ఇతనికి సహకరించింది, ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఉంది అండ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అంత ఈజీగా ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐబిలో పనిచేస్తున్న ఇప్పుడు రైట్ అతను సిరిసిల్లలో జాబ్ చేస్తున్నారు సార్. సో సిరిసిల్లో పనిచేస్తున్నప్పటికీ అతని పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇతను ఒకడే కాదు, ఇతను డెఫినెట్ గా రానున్న రోజుల్లో మాత్రము దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏదైతే సేకరించకూడదని సుప్రీంకోర్టు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రణీత్ రావు టోటల్ గా వ్యక్తిగతంగా పనిచేశారు అని పక్క ఆధారాలతో పట్టుకున్నారు. కాబట్టి దేశ ద్రోహం అండ్ మోర్ వ్యక్తిగతంగా ఇతను సేకరించినటువంటి వ్యవహారాలు, సేకరించినటువంటి వివరాలు, ఆడియో రికార్డింగ్ 42 హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయి సార్ అటువంటి విషయం ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం సార్. అతను స్మాష్ చేసినటువంటి, అతను డిలీట్ చేసినటువంటి వాటిల్లో ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆపోజిట్ ప్రతిపక్షాలు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి, ఇంకా చెప్పాలనుకుంటే ఏపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నాయకులు కూడా ఏమైనా ఉన్నారేమో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అందులో ఉండొచ్చు సార్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బార్డర్ తర్వాత ఉన్నటువంటి సార్ అంటే మొదలు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అంటే ఏముంటుందని అంటే నరేంద్ర మోదీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడుది రికార్డ్ చేసి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రికార్డ్ చేసి ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదేమో. అది గతంలో చాలా సందర్భాల్లో అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో విమర్శ చేశారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పని. అదేవిధంగా ధర్మపురి అరవింద్ లేకపోతే బండి సంజయ్ ఇలాంటి నేతలు కూడా మాట్లాడారు. అంటే అప్పుడు అవన్నీ ఇతనే ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు. మరి దుర్మార్గం కదా, తప్పు కదా. వ్యక్తి యొక్క స్వేచ్ఛల్ని హననం చేయడానికి ఎవరైతే వీళ్ళకి అది తీవ్రంగా చర్యలు తీసుకుంటే తప్పితే ఇలాంటి వాళ్ళకి ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండాలి. అంటే ఇతను ఇలా చేయడానికి కూడా మరి ఎవరు సహకరించారు, అలా చేయమని ఈయనకి ఎవరు సలహాలు ఇచ్చారు అన్నది కూడా ఒక ఖచ్చితంగా దానికి సపోర్ట్ ఉండింది కదా. సపోర్టు అనేది ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఇవన్నీ చేయించేటువంటి దాంట్లో చాలా క్రియాశీలకంగా ఎవరిచ్చుంటారు. అంటే ఇప్పుడు అతను దొరికాడు, కానీ ఏదైతే ఆ ఎవిడెన్స్ను మొత్తం కలెక్ట్ చేశాడో అవన్నీ డిస్ట్రాయ్ చేశారు. అవన్నీ కనుక ఉండున్నట్లయితే క్రైమ్ ఇంకా చాలా పెద్దదైద్ది. డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఇంకొక రకమైన క్రైమ్ అయింది. మరి ఇవి కాకుండా ఇంకెక్కడన్నా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా పరిశీలిస్తారనుకుంటున్నా. పరిశీలిస్తే మరి
యాక్షన్ సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇతని మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు. మధు మాట్లాడతాడంట. ఇప్పుడు సార్ ఇక్కడ ఒక విషయం సార్, ఒక కీలకమైన విషయం, ఏదైతే ప్రణీత్ రావు చేసినటువంటి నేను షిఫ్ట్ డిలీట్ చేసేసాను, ఆ మొత్తం ఇంకా ఎవరికి కూడా దొరకవు, అవన్నీ కూడా ట్రాష్ అయిపోయాయని అనుకోవచ్చు. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర మాత్రం మొత్తం ఉన్నాయి సార్. శశిధర్ రెడ్డి గారు ఆయన దగ్గర అయితే మొత్తం ఈయన చేసినటువంటి ఇప్పటి వరకు నడిపినటువంటి ఎక్కడైతే డిస్ట్రాయ్ చేశారో అవన్నీ కూడా బ్యాకప్ లో రెడీగా భద్రంగా ఉన్నాయి సార్. ఇది అసలైనటువంటి మొత్తం ట్విస్ట్ సార్. బ్యాకప్ లో ఉండుండొచ్చు అంటావా, లేదా హార్డ్ డిస్క్ లో పెట్టుంటారు కదా, అది రిమూవ్ చేసి ఉండొచ్చాము కదా. ఒక డిఎస్పీకి అన్ని తెలివితేటలు ఉంటే ఒక ఇంటెలిజెంట్ చీఫ్ కి తెలివితేటలు ఉంటాయి సార్. అంతేలే, శివధర్ రెడ్డి గారికి కాస్త ఐడియా ఉంటుంది కదా, టెక్నాలజీ మీద ఆయన చాలా అవగాహన ఉంటుంది. అసలు సార్ ఒకటే సార్, ఖచ్చితంగా ఆ మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు డీటెయిల్స్ అన్ని తీసిన తర్వాత ఏమో అందులోంచి అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి రావచ్చు, లేకపోతే బీజేపీ పెద్దలు కూడా రావచ్చు సార్. వాస్తవంగా అసలు శివధర్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఓటుకునేటి కేసు జరిగినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు శివధర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఆయన మీదకి వెళ్ళింది అంతా ఈయన చేయించారు అనేటువంటిది. సరే, ఆయనకు సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే తర్వాత ఆయన సంబంధం లేదని తేలింది. అది జరిగిన తర్వాత ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికి ఒక మీటింగ్లో ఇది జరిగినటువంటి ఇష్యూ తప్పు అనేది విధంగా ఆయన మాట్లాడారట. ఇది కరెక్ట్ కాదు ఇలా చేయటం అనేటువంటిది మాట్లాడితే ఇది ముఖ్యమంత్రి గారికి ఆ రోజు కేసీఆర్ గారికి తెలిసి ఆ రోజు నుంచి దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయనకు సరైన పోస్టింగ్ ఇవ్వకుండా ఆయనని తీవ్రంగా ఇబ్బందికి గురి చేశారు. నిజంగా శివధర్ రెడ్డి గారికి నిజాయితీపరుడని, నిబద్ధతతో పనిచేసేటువంటి అధికారని చాలా మంచి పేరు ఉంది. ఆయన వైజాగ్ సిపిగా ఉన్నప్పుడు నేను కలిశాను. ఆయనతోటి ఒక 1/2 అవర్ ఇంటరాక్ట్ అయితే చాలా చాలా ప్లెయిన్గా ఆయన చాలా క్లియర్గా క్లారిటీగా, అంటే సబ్జెక్ట్ విషయంలో మనం ఎక్కువ ఇది అవ్వాల్సిన చాలా క్లియర్గా ఉన్నారు ఆయన. మరి అలాంటిది ఆయన్ని తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా ఆయన అనేక రకాలు ఉపయోగించుకున్నారు. తర్వాత గవర్నమెంట్ ఇది ఫామ్ చేయటం ఎలక్షన్లు అప్పుడు ఉపయోగపెట్టుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో ఉండగానే ఈ కేసు జరగటం, 6 నెలలకి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా మంచి చెడు చెప్తారు ఆఫీసర్స్, ఆ చెప్పిన దాన్ని ఆయన స్వీకరించకుండా ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టారనేది ఉంది. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శివధర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ అండి, ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ లంచ్, బీఆర్ఎస్ బీఎస్పీ దోస్తీ అని చాలా సెన్సేషన్ అవుతుందండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినంత వరకు జనరల్గా కేసీఆర్ గారు లంచ్ మీటింగ్స్ అంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటివి అనేటువంటి భావన గతంలో చాలామంది ఉద్యమ నేతలు మాట్లాడారు. ఆయన భోజనం చేసేటప్పుడు మీరు అవి తినండి ఇవి తినండి అని చెప్పని బలవంతంగా ఎప్పుడైతే వడ్డిస్తారో, ఎప్పుడైతే అంత ప్రేమ చూపిస్తారో, అంత ప్రేమ ఎప్పుడైతే చూపించారో అది ప్రమాదానికి సంకేతం అనేది గతంలో ఉద్యమ సంఘాల నాయకులు కావచ్చు, కాకపోతే ఉద్యమ పోరాటానికి సంబంధించి గతంలో భోజనం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత చేశారు. కారణం ఏంటంటే అప్పుడు చూపించేటువంటి ప్రేమ తర్వాత ఇకన వారి విషయంలో అది చాలా దూరం జరిగిపోయిద్ది అనేటువంటిది. సరే, అధికారంలో ఉన్నప్పుడు అలా అయ్యుండి ఉండొచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అలా ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం అనేటువంటిది చాలా పెద్దది. అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని గతంలో కనీసం గుర్తించలేనటువంటి పరిస్థితి, కనీసం వారితో చర్చించలేనటువంటి అంశం. కానీ ఈరోజు వారి అవసరం, వారి అంటే వారి సపోర్టు చాలా పెద్దదిగా భావిస్తున్నారు. కాబట్టి అంత భోజనాన్ని అంత ప్రేమతో అంత ఆప్యాయతతో అంత ఉంది. అదే మరలా కేసీఆర్ గారికి వారితో అవసరం లేదు అని అనుకుంటే వారు అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న ఉండిద్ది అనేది రాజకీయాల్లో ఏదైతే గతంలో ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు. సరే, అందులో ఎంత వాస్తవం అనేటువంటి పక్కన పెడితే ఆ విమర్శలు అయితే ఉన్నాయి. బైట్స్ ఉన్నాయి సార్. సార్ బైట్స్ ప్లే చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాము. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. సుధాకర్ ఉన్నారు సార్. సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనకు అవసరమైనప్పుడు గడ్డి పూచనైనా వదలం అనేటువంటి సామెత ఏదో ఒకటి ఉన్నట్లుంది. మనకు అవసరం తీరిన తర్వాత అది ఎంత పెద్ద ఏనుగైనా కానీ దాన్ని పక్కన నెట్టేస్తాం. జనరల్గా అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ గారు చాలా పెద్ద అవసరం అనేటువంటి భావన కనపడినట్లుంది. సరే, ఇవన్నీ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా అలా ఉంటుంది. శాశ్వత మిత్రులు శాశ్వతులు ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా ఉండటం అన్నటువంటిది సర్వసాధారణం ఏ రాజకీయ నాయకులైనా కానీ. అందులో కేసీఆర్ గారేమో అతీతులు కాదు, కేసీఆర్ గారేమో దాంట్లో ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులేం కాదు. అది కొద్దిగా ఎక్కడో ఒకరికారు దొరుకుతుంది. అట్లా ఏమంటాం మరి? మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతానికి అంత ముద్దొచ్చారు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పొత్తుల కోసం అన్వేషిస్తుంది, ఒక రకంగా పొత్తుల కోసం ఆరాటపడుతుంది సార్. ఈ సమయంలో బహుజన సమాజ్ పార్టీ రూపంలో కొంత వారికి ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సార్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం పొత్తుకు అంగీకరించలేదు. వారు విముఖత వ్యక్తం చేశారు. చేసిన తర్వాత బీఎస్పీకి లైన్లోకి పోయారు. ఈ పార్టీకి సంబంధించిన నాయకులు లైన్లోకి పోయిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా సమాచారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 3 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, 3 పార్లమెంటు స్థానాల నుంచి మేము పోటీ చేస్తాం, అప్పుడు ఇద్దరం అలవెన్స్లో కలిసి పోటీ చేద్దాం అనేది బీఎస్పీ ప్రతిపాదన. దానికి అనేక చర్చలు జరిగిన తర్వాత ఒక సీటుకు నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోటీ చేయించాలి. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడి నుంచి పోటీ చేయించి 2 పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఈ పొత్తుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన అంశాలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది బీజేపీ, దానికి కాంగ్రెస్ కూడా కలిసి వస్తుందంటే ఆయన చెప్పిన కారణాలు ఇవి కూడా సహేతుకమైన కారణాలు కాదని చెప్పాలి సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు ఇదే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన ఆయన ఒంటికాలి పైన లేచారు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక అంశాలపైన. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు 4 నెలల కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకేం ఒరగలేదు, కాంగ్రెస్ పాలనలో ఫెయిల్ అయిందంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు పెట్టుకోవడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉంటుందా అనే చూడాల్సి ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ అనేది బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాధికారం అదని చెప్తుంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిగా స్వేరులకు సంబంధించిన ఒక నాయకునిగా చూస్తారు. ఆయన ద్వారా ఏమైనా దళితుల ఓట్లు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది సార్. కానీ దళితులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పింది. ఒక కమిటీని కూడా ప్రధాని మోడీ
ఫామ్ చేశారు కాబట్టి దళితులు ఎటువైపు ఉంటారనేది ఒకటి. దళితులు, రెడ్డి, అదేవిధంగా ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ 4 వర్గాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఇది. కాబట్టి ఈ ఓటు బ్యాంకును చీల్చడం, ఈ ఓటు బ్యాంకు దళితులు కేసీఆర్తో లేకుంటే బీఎస్పీతో కలిసి వస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ 2 పార్టీల పొత్తు అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది ఏదనేది చూడాల్సి ఉంటుంది. సిర్పూర్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన 3వ స్థానానికి అక్కడ పరిమితమయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మహేష్ కుమార్ బాబు ఆయన గెలిచారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప 2వ స్థానంలో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన పోటీ చేసింది అక్కడ 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంక్ ఎంత ఉంది ఏంది అనేది డీప్గా పోతే అదంతా కొంత తీవ్ర చర్చనీయాంశం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఒక పొత్తు, ఒక పార్టీ మద్దతు అనేది చాలా అవసరం. ఎందుకంటే ముప్పేట దాడి ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ఫ్యామిలీ సార్ కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారు కౌగులించుకున్నారంటావా? ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారిని కౌగులించుకునేటువంటి అవసరం ఏర్పడిందంటావా? ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారి మీద ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి, సరే ఆయన ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆయన పోరాటం విషయంలో లేకపోతే ఆయన ప్రశ్నించినటువంటి అంశాల విషయంలో వారి మీద ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే ఆయన సమాజం బాగుండాలి, పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలి అనేటువంటి ఒక విశ్వ ప్రయత్నాన్ని ఆయన చేశాడు, పోరాడాడు, కష్టపడ్డారు. మరి గతంలో అవన్నిటికీ కేసీఆర్ గారి వల్లనే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు నష్టం జరిగిందని చెప్పిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత 4 నెలల్లో నాగర్ కర్నూలు టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో వెంటనే కేసీఆర్ గారిని దగ్గరికి తీసుకున్నారు అని అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడిలాగా మారిపోయాడేమో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది కదా. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరిని కౌగులించుకుంటారో, ఎవరిని ఎప్పుడు ఇదవుతారో ఎవరికి తెలియదు. కానీ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ నాయకుడు కాదు, కాకపోతే రాజకీయాల్లోకి ఆయన భావజాలాన్ని, పేద బడుగు బలహీన వర్గాలని మార్పు తీసుకురావటం కోసం రాజకీయం అనేటువంటిది అవసరం అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఆయన మార్పుని, అంటే ఆ మార్పుని సరే ప్రజలు లేదా ఎవరైతే ఆ వర్గాలు ఎలా చూస్తాయి, మేధావులు ఆయన్ని సమర్థించేటువంటి మేధావులు ఎలా చూసేటువంటి అవకాశం ఉంది సుధాకర్? చాలా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక రకాల విమర్శలు, ఆరోపణలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన వస్తున్నాయి. ఆకునూరి మురళి ఐఏఎస్కి రిజైన్ చేసి బయటకు వచ్చిన ఆకునూరి మురళి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆయన అయితే ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించారు. అదేవిధంగా సార్ మీరు చెప్పినట్టు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సిపిఐ-సిపిఎంను కలుపుకొని వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. కలుపుకొని వెళ్ళి స్వల్ప మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన గెలిచారు. గెలిచిన తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్ దూరం పెట్టారు, మళ్ళీ దగ్గరికి రానివ్వలేదు. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో కలిశాయి కాబట్టి సిపిఐకి ఒక సీట్ ఇస్తే ఇవాళ సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారు. అంటే కేసీఆర్ కానీ, అంటే బీఆర్ఎస్ లేకుంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా అవసరం అనే ఒక పదం చుట్టూ తిరుగుతాయి. కాబట్టి ఆ అవసరం అనేది ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీనికి అతిథుడేం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయాలే చేస్తున్నాడు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయాలే చేస్తారు. ఆయన బీఎస్పీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక రకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించుకొని ఎన్నికలకు పోయాడు కాబట్టి ఆయన రాజకీయాలే చేస్తాడు. ఆయనకు అవసరం అలాంటిది. నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు తెలంగాణలో ఉంటే ఇప్పటికే పెద్దపల్లికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది కొప్పుల ఈశ్వర్ని. వరంగల్లో ఒకటి ఉంది సార్, నాగర్ కర్నూలు ఉన్నది కాబట్టి నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఓకే, సరే చూద్దాము. మరి ఇక్కడ అవసరానికి ప్రేమలు, ఆప్యాయతలు, కౌగులింతలు, భోజనాలు, పసందైనటువంటి విందైనటువంటి వంటకాలు అన్నీ వస్తాయి. అవసరం తీరిన తర్వాత ఏమొస్తుంది, అవసరం తీరిన తర్వాత ఏముంటుంది, అవసరం తీరిన తర్వాత ఏమి నిలబడుతుంది అన్నది కూడా ముఖ్యమే. కాబట్టి భవిష్యత్తు అనేది చూడవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేటువంటిది చూద్దాం. రాజకీయ అవసరాలు ఎవరిని ఎలా అయినా మరుపు తిప్పుతాయి, ఎలా అయినా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాయి. సరే చూద్దాము సుధాకర్. అలాగే ఇది కూడా అండి, రేవంత్ బడాభాయ్ మోడీని ఇదొక అంశం సుధాకర్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని
బడే భాయ్ అని చెప్పని పెద్దన్నయ్య బడే భాయ్ అని చెప్పని పిలిచి పెద్దన్నయ్య అని సంబోధించటంతో సరే అది కొంత చర్చనీయాంశం, ఆసక్తికరమైనటువంటి అంశం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు లేదా ప్రధానమంత్రి అనొచ్చు, కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చాతుర్యం అనేటువంటిది ఉండిద్ది ఆయన దగ్గర. ప్రేమగా ఉన్నప్పుడు ఆయన బాగా ప్రేమగా పిలుస్తుంటాడు. అలాగే బడే భాయ్ అని చెప్పని పిలిచి మీరు గుజరాత్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారో మమ్మల్ని కూడా అలా అభివృద్ధి చేయండి, మీరు సహకరిస్తే మేము కూడా తెలంగాణ కూడా అలా అభివృద్ధి చెంది అనేది ఒక పొలిటికల్గా ఆయన మోడీ గారికి దగ్గర అయ్యే విధంగా లేదా మోడీ గారిని అప్రిషియేట్ చేసే విధంగా తనకు కావాల్సింది ఏదో తీసుకునే విధంగా ఇది చేశారు. రెండోది వారిద్దరు కూడా చేతులు వేసుకొని ఇది చేసుకున్నప్పుడు కొంచెము ఇది చేశారు. అంటే మోదీ గారికి కూడా ఒక పెద్ద ఒక స్వభావం ఉంది. ఆయన కూడా విజువల్గా అంటే కెమెరాకి కానీ ఫోటోకి కానీ ఏదైనా చేసేటువంటి సన్నివేశంలో చాలా చక్కటి ప్రజెంటేషన్ని ఆయన ఇస్తారు. మనం అందుకనే మోదీ గారి చుట్టూతో చాలా ఆయన మీద విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. సరే వారిద్దరూ మాట్లాడుకున్నటువంటి సందర్భం కావచ్చు, వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నటువంటి ఇది కావచ్చు, ఇవన్నీ బడే బాయ్ అన్నప్పుడు ఆయన చూసినటువంటి చూపు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నాయి. జనరల్గా భారతీయ జనతా పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని అసలు ఎట్లా వెళ్తారు, అసలు ఎట్లా ఉండిద్దని అనుకుంటున్నారు. ఇక్కడ అది గతంలో మనం చూస్తే కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారి సభలకి గైర్హాజరయ్యారు. ఆయన వస్తుంటే ఇంకా ఫ్లెక్సీలు కట్టించారు. అలాంటివి అనేకమైనటువంటి సన్నివేశాలని ఇక్కడ చూసాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశ రాజకీయాల్లో దేశ ప్రజానీకం 150 కోట్ల మంది కూడా పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. కానీ వీటి రెండింటి మధ్య భావసారూప్యత తగ్గిపోయి ప్రభుత్వం పార్టీ ఒకటైపోవటంతో జరుగుతున్న నష్టం ప్రజలకి, రాష్ట్రానికి, దేశాలకి. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని గౌరవించాలి, ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను గౌరవించాలి. అది ప్రజాస్వామ్యం. రాజ్యాంగం రూపొందించినటువంటి ఈ హక్కులని అందరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. సరే ఆయన వెళ్ళారు, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అలా అన్నారు, అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ గారు దాని మీద ఒక కామెంట్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్పని ఆయన కామెంట్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని కామెంట్ చేశారు. అలాగే ఇంకో ఏదో 2-3 కామెంట్స్ చేశారు. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ మీడియాతో మాట్లాడుతూ నేను ఎప్పుడు పడిపోతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నట్లున్నారు. బడే బాయ్ అంటే పెద్దన్నయ్య, ప్రధానమంత్రి గారిని ఒక బడే బాయ్ అంటంలో తప్పేంటి? నాకు రాజకీయ పొలిటికల్ బాస్ రాహుల్ గాంధీ, మోదీ కాదు. అలాగే అగ్రరాజ్యాన్ని మనం అగ్రరాజ్యం అంటాం, అగ్రరాజ్యం అంటంతో ప్రపంచానికి పెద్దన్న అనేటువంటి దాన్ని మనం సంబోధిస్తుంటాము. అలాగే సంబోధించాము. నాకు నాయకుడు మా బాస్ రాహుల్ గాంధీ, ప్రధానిగా వారిని కార్యక్రమానికి వెళ్ళాం కాబట్టి వారికి ఆ గౌరవాన్ని ఇచ్చాము అని చెప్పని మాట్లాడారు. ఇది ఆయన ఇచ్చిన కౌంటర్. సరే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమి ఇచ్చిండో చోటే బాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు. మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది
గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే నేను అనుకోవటం ఏంటంటే తప్పేం లేదు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోవటంలో తప్పు లేదు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఎవరికి అడిగాడు? ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అడిగాడు. రేవంత్ రెడ్డి గారికో, రేవంత్ రెడ్డి గారి పిల్లలకో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అవసరాలకో అడగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన ఏదైనా 2 ప్రాజెక్టులో లేకపోతే ఇంకొకటో ఏదైనా చేస్తే అవి ఖచ్చితంగా అది తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. మరి దాంట్లో తప్పే ఉంది? ఎందుకు చూడాలి? ఎందుకు దాన్ని వైరుధ్యంగా చూడాలి? ఎందుకు దాన్ని వేరే కోణంలో చూడాలి? వేరే కోణంలో చూడటానికి ఏంటి అని అంటే, కేటీఆర్ గారు చూసిన కోణం సరే, రేవంత్ రెడ్డి గారు చూసిన కోణం అది అయి ఉండొచ్చు. కానీ ఈ 2 కోణాల మధ్య కూడా ఇంకొక రాజకీయ కోణం, చిన్నటి కోణం పొర ఒకటి ఉంది. అదేంటి అని అంటే, ఇటీవల నరేంద్ర మోదీ గారితో రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు, ఢిల్లీలో ముఖ్యమంత్రిగా వెళ్ళి కలిసినప్పుడు, వారు ఎందుకనో కేసీఆర్ గారి విషయంలో కూడా మోదీ గారు ఒక పూర్తి వ్యతిరేక భావనతో, అంటే వారు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, పొలిటికల్గా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అది నష్టదాయకంగా ఉందని మొత్తానికి ఏదో ఒక చర్చ జరగటం. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ అక్కడ స్ట్రాంగ్ అవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ జరిగే విధంగా ఉంటే బాగుండిద్ది, బీఆర్ఎస్ని దాన్ని తప్పిద్దాము, లేదా ఆ పార్టీని ఒక రాజకీయంగా దెబ్బతీసే విధంగా అని చెప్పనేమన్నా ఒక ఆలోచన చేశారేమో. మొత్తానికి అది ఒక చర్చ జరిగింది అని ఒక టాక్. సరే, ఇప్పుడు రాజకీయాల్లో కేసీఆర్ గారి పైన దేశ రాజకీయాల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సరే, అవన్నీ ఇప్పుడు అనవసరం. సరే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ కాంబినేషన్స్, కాంట్రవర్సీస్ అది అలా 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 వెళ్ళి ఇప్పుడు అలా ఉంది. సరే, దీనికి సంబంధించి సుధాకర్ ఉన్నట్టు. సుధాకర్ ఏంటి నీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అలా అడగటం, మీ ఆశీస్సులు ఉండాలి అని అనటం తప్ప? అంటే 2 నెలల్లో అధికారంలో ఎన్నికలు ఉన్నంత మాత్రాన మోదీ గారు ఆశీస్సులు కావాలని కోరుకోవటం తప్ప? అంటే ఆ మాట అనటంతో రాహుల్ గాంధీని విమర్శించినట్లుగా, లేదా ఆయన అసమర్థుడిగా చూపించినట్లుగా భావించటం అని భావించాలా ఏంటి? అంటే బడే భాయ్ చోటే భాయ్ అన్నంత మాత్రం నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఏమంటాము, ఒక మగాడు అనొచ్చు. ఎందుకు అనొచ్చు అని అంటే, ఆ పదం ఎందుకు వాడొచ్చు అని అంటే, నరేంద్ర మోదీ గారిని నరేంద్ర మోదీజీ అని పిలిచేవాళ్ళు తప్ప బడే భాయ్ అని పిలిచిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. అక్కడ గమనించాల్సిన అంశం, మోదీ గారిని మోదీజీ అని తప్ప బడే భాయ్ అని అలా అంటే పెద్దన్న అని సంబోధించినటువంటి ముఖ్యమంత్రుల్ని మనం చూడాల, నేనైతే వినలా. సరే, ఎవరిని పిలిస్తే పిలిచి ఉండొచ్చాము, కానీ అంత అదేదో ఆయనకి ఈయనకి ఏదో బాగా ఒక క్లోజ్నెస్ ఉంది. ఏమంటే రాజుగారు అన్నట్టుగా బడే భాయ్ అని చెప్పని పిలిచేయటం అనేది ఆయన అటెన్షన్ తీసుకున్నాడు. మామూలుగా మాట్లాడితే ఆయన అటెన్షన్ తీసుకున్నాడు. బడే భాయ్ మా పెద్దన్న అనగానే అటెన్షన్ తీసుకున్నారు. అక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే ఆ సభికులు, ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆ పదం అనటంతో అటెన్షన్ ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. ఒకసారి మళ్ళీ బయట ప్లే చేయండి. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. हमारे हिसाब से
చూడ కరతాళ ధ్వనులు. అవును. పక్కన గవర్నర్ గారు కూడా చక్కగా అసలు నవ్వుతున్నారు. anxiety కి ఆవిడ కూడా కిషన్ రెడ్డి గారికి ఏం అర్థం కాల, ఏట్రా బాబు మా బడే భయం పిలిచి పారేశాడు మా ప్రధానమంత్రి గారిని అని అటెన్షన్ తీసుకున్నాడు. సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏదనే చెప్పలేము. ఏక్నాథ్ షిండేలు ఎవరు అవుతారో ఎవరు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అరే బాబు హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవుతాడని చెప్పి వాళ్ళు భయపెట్టారు. ఇప్పుడు ఈయన వీళ్ళని భయపెడుతూ ఉన్నాడు. సరే, ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతారనేటువంటిది ఎవరు ఊహించలేరు. సరే సుధాకర్, ఏంటి బడే భాయ్ చోటే భాయ్ మధ్యలో కేటీఆర్ భాయ్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని వేరుగా, భారత ప్రభుత్వాన్ని వేరుగా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా వివిధ పథకాలు ఇవన్నీ వస్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు ఏమున్నాయి వాటన్నింటి విషయంలో సమగ్రంగా ఒక నివేదిక ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్రంలో మంత్రులను అందరినీ కలిసి వచ్చారు. ఆయన కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవి అమలు చేయాలి, అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలనే ఆలోచన. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు వైరం పెట్టుకొని ముందుకెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే గిరిజన యూనివర్సిటీ కానీ, ఇలాంటివన్నీ ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఏవి జరగలేదు. ఆయుష్మాన్ భారత్ అనే ఒక గొప్ప పథకాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ కాలేదు గతంలో ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఆయనను రిసీవ్ చేసుకోవాలి, ఆ ప్రభుత్వ పథకంలో పాల్గొనాలి. ఆ ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని కూడా నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన పాల్గొన్న పార్టీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీని విమర్శించారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేరు, భారత ప్రభుత్వం వేరు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన ఈ వ్యవహారం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాకుంటే కేటీఆర్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ పట్టుకొని 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అభ్యర్థి మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఉండగా నువ్వు నరేంద్ర మోడీని ఎలా పోగొడతావు? అంటే రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నావా? అందుకనే ఆయన ఆశీస్సులు కోరుతున్నావా అనేది కేటీఆర్ చెప్పిన అంశం. ఈ అంశం కూడా కొంత, ఈ లాజిక్ కూడా కొంత దీనికి సరిదూగినట్టుగానే భావించాల్సి ఉంటుంది సార్. అంటే కాబోయే ప్రధానమంత్రి ఆయనేనని చెప్పి మీరు పరోక్షంగా చెప్పారనేటువంటిది ఆయన భావన. ఓకే, సరే, ఇది కేటీఆర్ భావన. ఇది మళ్ళీ అదే ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఆ ప్రభుత్వం ఏర్పడితేనే మళ్ళీ 5 సంవత్సరాలు మాకు ఆశీస్సులు కావాలని నువ్వు కోరుతున్నావా? అంటే మీ రాహుల్ గాంధీ పైన నీకు నమ్మకం లేదా అనేది కేటీఆర్ ఆలోచన. రైట్ చూద్దాము సుధాకర్. రైట్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ బిగ్ బ్రేకింగ్, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నాడు. ఢిల్లీ పర్యటన, అదేవిధంగా 7వ తేదీన లిస్టు ప్రకటిస్తున్నామని చెప్పని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి భేటీకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అందులో 2 అంశాలు. ఒకటి, ఢిల్లీ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు రేపు వెళతారనేటువంటి సమాచారం. దానికి ఇద్దరూ వెళ్ళాలా, లేక ఒక్కరే వెళ్ళాలా, లేక ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటువంటి అంశాల విషయంలో పొత్తులో ఎన్ని సీట్లు, ఏ అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశం, ఎన్ని పార్లమెంటు స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అనేటువంటి అంశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి డిమాండ్ చేయాలి, ఏ అంశాలని బీజేపీతో హామీ తీసుకోవాలి, ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు ఎటువంటి డిమాండ్స్ని కోరాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా వారు చర్చిస్తున్నట్లుగా సమాచారం. అట్లాగే 7వ తేదీన ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు లిస్టు ప్రకటిస్తారు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చింది. కావున 7వ తేదీన లిస్టు ప్రకటించేటువంటి విషయంలో కూడా
ఇప్పటికే 19 ఎమ్మెల్యే సీట్లు పెండింగ్లో ఉన్నాయి, 3 ఎంపీ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా ఒక ఫైనలైజేషన్ రాబోతున్నారు. ఫైనల్గా వాటిని కూడా చర్చించి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ భేటీ ప్రాధాన్యత ఉంది. ఈ భేటీలో మనం అనుకున్నట్లుగానే అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. రేపు జమ్మూ కాశ్మీర్ మీటింగ్ తీసుకొని రేపు ఈవినింగ్కి మోదీ గారు ఢిల్లీ వస్తారు. నరేంద్ర మోదీ గారు రేపు ఢిల్లీ వచ్చిన తర్వాత మరి భేటీ ఉంటుందా, లేదా రేపు కాకుండా ఎల్లుండి ఉదయము భేటీ ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి ఉంది. ఏదైనప్పటికీ 9వ తారీఖుకి సీట్లకు సంబంధించినటువంటిది ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సీట్లకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఎన్డీఏలో జాయిన్ అయ్యేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆ రోజే జాయిన్ కాబోతారా, లేదా 7వ తారీఖు ప్రకటన చేసి 9వ తారీఖు జాయిన్ అవుతారా అనేటువంటిది కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. కారణం 9వ తారీఖు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలో భేటీ జరగబోతుంది అనేటువంటి ఒక సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే 5 ఎంపీ స్థానాలని 10 ఎమ్మెల్యే స్థానాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నట్లుగా 3 ఎంపీ స్థానాలని 5 ఎమ్మెల్యే స్థానాలని ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్నట్లుగా, ఫైనల్గా 4 ఎంపీ స్థానాలు 8 ఎమ్మెల్యే స్థానాలు లేదా 4 ఎంపీ స్థానాలు 6 ఎమ్మెల్యే స్థానాలతో క్లోజ్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ అంశం విషయంలో ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతున్నారు అనేటువంటిది కూడా అందుతున్నటువంటి సమాచారం. దాని సందర్భంగానే ఆ మీటింగ్ ప్రాధాన్యత కూడా ఉన్నట్లుగా ఉంది. ఒకసారి రాజ్ కుమార్ ఉన్నట్లు. అనిల్, ఏంటి మీటింగ్ సారాంశం ఏంటి అనిల్? జైహో బీసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇక్కడ నుంచి నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ప్రధానంగా ఢిల్లీ పరిణామాలపైన కూడా ఇద్దరు చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏలోకి వెళ్ళడం పైన సూత్రప్రాయంగా అంగీకారం 2 పార్టీల నుంచి కూడా ఉంది. ఎందుకంటే జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. గతంలో ఎన్డీఏలో టీడీపీ కూడా ఉండేది. కొన్ని పరిణామాలతో బయటకు రావడం మనం చూసాం. కానీ ఇటీవల ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు అమిత్ షాతో కూడా చర్చలు జరిపి దానికి ముందు నడ్డాతో కూడా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అయితే ఈ అంశం మొత్తం కూడా ఇక చివరి తీసుకొచ్చింది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీ 2014 సీన్ మళ్ళీ 2024లో రిపీట్ అయ్యే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో బలంగా ముందుకు వెళ్తేనే రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయి, ఎన్నికలకు కూడా కొంత ముందుకు వెళ్ళొచ్చన్న ఆలోచన టీడీపీ చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు పైన కూడా దృష్టి సారించారు. ఇందాక మీరు చెప్పిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఎంపీలు 6 అసెంబ్లీ సీట్లు కావచ్చు, లేదంటే 4 ఎంపీలు 8 అసెంబ్లీ సీట్లు కావచ్చు. ఈ రెండిట్లో ఒకటి ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఎవరైతే ఉన్నారో బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా దాదాపు చర్చలు ముగిసినట్లే చెప్తా ఉన్నారు. ఇక ప్రాథమికంగా కేవలం అంటే కట్టసీగా కలిసి మాట్లాడాల్సిన అంశాలు 1-2 ఉంటాయి కాబట్టి వాటి నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్తున్నట్టు చంద్రబాబు నుంచి కూడా సమాచారం ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అవుతారు. 9వ తేదీన జరిగే ఎన్డీఏ మీటింగ్ లో భాగస్వాములు అవుతారు అనేది టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం సార్. ఈ నేపథ్యంలోనే ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా జనసేన, టీడీపీ మధ్య ఫైనలైజ్ అయిపోయి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు చేయడం కూడా మనం చూసాం. మిగిలిన స్థానాలపైన కూడా ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి ఢిల్లీ పరిణామాలపైన కొంత వేగంగా నిర్ణయాలు చేయాలన్న ఉద్దేశంతో ఇరువురు నేతలు అటు జనసేన పవన్ కళ్యాణ్, టీడీపీ చంద్రబాబు ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఓకే అనిల్, మొత్తానికి సరే స్పీడ్గా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది ఒక మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. అయితే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఉండటం లేదనేది కొంతమంది బాగా ఉత్సాహంగా బాగా ఆనందంగా ప్రచారం చేసుకునేటువంటి దాంట్లో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు అయితే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో కనుక ఎక్కడన్నా కనుక వాళ్ళ మధ్య గ్యాప్ వస్తే పొత్తు ఉండకపోవచ్చు, అంతే తప్ప ఇప్పటి వరకు ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది. సరే, కొంతమంది కలవకుండా ఉంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతో, ఆ భావనతో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ ప్రయత్నాలు కూడా చూద్దాం మరి ఏం జరిగింది అనేది. రైట్, థ్యాంక్ యూ రాజు గారు.